ఏ ప్రభుత్వాలు మారినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకే ప్రభుత్వం వచ్చినా కానీ రైతుల బాధలు మాత్రం తీరట్లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే పిల్లమరి గ్రామ పంచాయతీలో మేరెడ్డి సునంద అనే ఆవిడపై ఇప్పటికీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల భూమి కొని ఆమె అన్ని రకాలుగా హక్కులు ఆమెకి ఉన్నాయి, పట్టాలు ఆమె దగ్గర ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఇక్కడ భూమి కట్టైనట్టు డబ్బులు అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఇంకా కావాలని చెప్పి ఆమెని చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏమనే విషయం మనం తెలుసుకుందాం. ఈ విషయంపై ముఖ్యంగా రెవెన్యూ అధికారుల అలసత్వం, రెవెన్యూ అధికారుల చేతకంతనం వల్ల వాళ్ళ లంచాలు పుక్కడం వల్లనే ఈ దాకా వచ్చింది సమస్య. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు ఆ యొక్క బాధితురాలు. మేడం చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు పిల్లల మాది. నా పేరు మేరెడ్డి సునంద. నా భర్త శ్రీనివాసరెడ్డి. నేను 2001లో ఖరీదు చేసిన ఈ భూమి గవ్వా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నేను భూమి ఖరీదు చేసిన. నాకు కాగితాలు కూడా ఉన్నాయి. నాకు 2018 ఆర్థిక పరిస్థితి వల్ల నేను పట్టా చేసుకోలేకపోయినా 2018లో సాదాబాయిన ద్వారా నేను పట్టా చేసుకోవడం జరిగింది. అలా 15 గుంటలు విఆర్ఓ మిస్టేక్ వల్ల ఆగింది. అదే ఆసరాగా తీసుకొని ఆయన 2023లో నా మీదకి ఫైట్ చేసిండు. వేరే వాళ్ళకి ఇద్దరికి ఆదరంగా ఇద్దరికి మళ్ళీ పట్టా మార్చింది. ఒక నెలనే మార్చి దాని మీకు వస్తే నేను రానియలేదు. కేసు లేదు, మొత్తం పంట నష్టం చేసిండు. నేను బాలునాయక్ సార్ రూరల్ ఎస్ఐలప్పుడు నేను మొత్తం కంప్లైంట్ ఇస్తే ఆయన ఎంక్వైరీ చేసి మొత్తం నేను కబ్జాలో ఉన్నట్టు పక్క రైతులతో ఆధారాలతో సహా తీసుకుని నాకు ఎఫ్ఐఆర్ చేసి అదే కాలంగా నేను భూమి మీద ఇప్పటికి కూడా నేను బోర్ వేసుకున్నా, నేను దిగదోలించుకున్నా, పంట పండించుకుంటున్నా. ప్రస్తుతం నేనే ఉన్న భూమి ఇప్పటికి కూడా 25 సంవత్సరాల నుంచి కూడా భూమి మీద నేనే ఉన్న కౌలు చేసిన పక్క రైతులకు అందరికీ తెలుసు. ఆ ఎవిడెన్స్తోనే సార్ నాకు ఎఫ్ఐఆర్ చేసిండు. నాకు మంచిగా చేసిపోయాడు సారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాలునాయక్ సార్ పోయిండు. పోయిన తర్వాత అనిల్ రెడ్డి సార్ వచ్చిండు. ఈ లోపు ఆ శ్రీధర్ రెడ్డి అనేటోడు నాకు 2000 నా బుక్ నాకుంది. నాకు సాదాబాయినాలో 18 బుక్ వచ్చింది. ఆ బుక్ ఉండగానే మళ్ళీ 32 గుంటల భూమి ఆ 324లో దొంగ పాస్ బుక్ తెచ్చుకొని నాకు తెలియకుండా మొత్తం రాజకీయాలు నడిపి నేను కబ్జాలనే ఉన్నాయి. సడన్గా నాకు నాది బుక్ పట్టుకొని నేను మొన్న 3 రోజుల కింద నా దగ్గరికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చిండు. నేను ఎస్ఐ గారికి మొత్తం వివరించిన. అయినా నా తినట్లేడు. వినక నీకు ఆయన ఇంజక్షన్ రాకముందే వచ్చిందని నేను కనీసం నా ఇంటికి నాకు వస్తే నేను సంతకం పెట్టగల నాకు సంతకం పెట్టలేదు, నాకు సామాన్లు ముట్టలేదు. అయినా సరే వాళ్ళని తీసుకొని వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి నాకు దున్ని ఆయనని చేసిన ఆయన్ని అందరినీ బెదిరించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తా, మిమ్మల్ని బొక్కల దోస్తా ఏమనుకుంటారు అని బెదిరించి నన్ను కూడా నువ్వు పోవద్దు, నేను ఇప్పుడే ఎంఆర్ఓకి రాస్తా, రేపు గెట్లు పెట్టిపోతారు, వాళ్ళకు లీగల్గా అన్నిటి పరంగా ఉన్నారు, రికార్డు పరంగా ఉన్నారు. అంటే రికార్డు నేను చూసుకోలేదు. ఎందుకంటే రికార్డు పరంగా నాకు తెలియదు, నాకేం తెలియదు భూముల గురించి. నా భర్తకు తెలియదు, చదువుకోలేదు. నేను కొన్న కదా, నాకు కొన్న కాగితం ఉంది, అన్ని ఉన్నాయి, నేను కొన్న కాగితం ఉంది, నాకు పట్టా పాస్బుక్ ఉంది, నేను భూమి మీద ఉన్నా, నా భూమి నాకుందన్న భ్రమలో నేను ఉంది. నేను 2 ఎకరాలు కొన్నా ఆయన దగ్గర. 2 ఎకరాలలో లేదు. అల్ల నుంచి మళ్ళీ నా కాడ కొన్న తర్వాత బాబా 8 గుంటలు కూడా తీసుకుంటూ నేను ఏం చేస్తా, నా కాడ ఉన్న కాడికి ఇచ్చినాడు కదా, ఆఖరికే నాకు ఇచ్చిండు. రోడ్డు కట్ అయితే రోడ్డు ఫైనల్ నాకే వచ్చినాయి. నేను 25 సంవత్సరాల నుంచి నేనే ఉంటున్నా. పక్కన ఆయనతో కూడా నేను గెట్టు పంచాయతీ చేసిన, నేను సర్వేకి టీ పండు కట్టి సర్వే అద్దులు చేయించుకున్నా, అది గెట్టు అద్దులు కూడా పెట్టించుకున్నా. ఉన్నాయి నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్న కాగితాలు ఉన్నాయి, నా కాడ 13 ఉంది, వచ్చినట్టు సాదాపైన బుక్ వచ్చింది, మొత్తం నాకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. భూమి మీద కూడా నేనే ఉన్నా. నాకు 10 మంది అంటే కౌలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఊళ్ళో మొత్తం ఎవరినైనా పిల్లలు మరి మొత్తంలో నాది అని అందరికి తెలుసు. ఊళ్ళో పెద్ద మనుషులు కూడా అందరూ మాట్లాడిన వాళ్ళ ముందరనే నమ్మినాడు, ఒప్పుకున్నాడు కూడా. గవ్వా శ్రీధర్ రెడ్డి అనేటోడు ఇవాళ రాజకీయ పరంగా బలం చూపించుకొని నాకు దొంగ పాస్బుక్ తెచ్చుకొని నన్ను ఆడ మనిషిని చూడకుంటే అసభ్యంగా ప్రవర్తించి నిన్న రోడ్డు మీదకి ఫీల్డ్ మీదకి వచ్చి ఎస్ఐ ముందరనే ఎట్లా పడితే అట్లే మాట్లాడింటున్నాను. ఎస్ఐ గారు కూడా దుర్వాసలు అన్నట్టు మాట్లాడింటున్నాను. నువ్వెవరో మనం పోతానికి రికార్డు పరంగా వాళ్ళు వచ్చి అన్నాడు. సార్ ఎట్లా వస్తారు సార్, నాకు కూడా కలెక్టర్ ఇచ్చిండు. నాకు 2018లో బుక్ వచ్చినాక నాది కలెక్టర్ ఇచ్చింది కాదు, ఆయనకే కలెక్టర్ ఇచ్చిండా. నాకు ఉంది సార్, నాకు అమ్మిన కాగితాలు కూడా ఉన్నాయి సార్ అంటే ఆయన నా మాట మాత్రం లెక్క చేయకుండా నన్ను బెదిరించిపోయింది సార్. నా భూములకు వచ్చిన వాళ్ళు కూడా బెదిరించిండు, డాక్టర్ ఆయన బెదిరించిండు, నాటేసిన వాళ్ళు బెదిరించిండు, నా దున్న వాళ్ళని బెదిరించిండు, వచ్చిన కూలి ఆయన బెదిరించిండు. నన్ను 3 సంవత్సరాల నుంచి 3 తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు దాపి కనీసం నాకు తిండి కూడా తింటలేదు సార్, నిద్ర కూడా పోవట్లేదు నేను. కనీసం నాకు టెన్షన్ భయప్రాంతాలకు గురి చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాను. చాలా కలెక్టర్ కానించి చర్య తీసుకొని ఎస్పీ గారు స్పందించి కలెక్టర్ గారు స్పందించి నాకు న్యాయం చేయాలి సార్. నేను కష్టపడి నాకు మిషన్ కుట్టుకొని నా బిడ్డను చదివించుకొని ఇప్పటికి కూడా మిషన్ కుట్టుకొని నేను తిరిగి వస్తున్నా సార్. ఆ కష్టపడి కూడా నేను భూమి అమ్ముకోలేదు. ఒకనాడు కూడా నా బిడ్డకు కావాలి, నాకు కావాలి, శాతనా రోజులు నాకు తిందామని నాకున్న ఆధారం ఏంటి సార్. నన్ను ఇబ్బంది పెట్టి నాకు ఆ రోజులు అమ్మియాలి, నాకు మళ్ళీ రిటర్న్గా తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతుంటూ దొంగ పట్టా చేసుకొని. నాకైతే ఎస్పీ గారు కలెక్టర్ గారు దయచేసి నా మీద దయ ఉంచి నాకైతే న్యాయం చేయాలి సార్. నేను చాలా కష్టపడుతున్నా, నన్ను బెదిరిస్తున్నారు రాజకీయ పరంగా. ఎఫ్ఐఆర్ కాపీలు ఇయ్య సార్, ఇగో ఉదయ్ సార్, ఇగో ఎఫ్ఐఆర్ కాపీలు బాలనాయక్ సార్ చేసిపోయింది. ఇగో నాకు పాస్బుక్ ఉంది సార్, బాల సార్ చేసిండు. ఇది కూడా ఆయన చేసిన 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇది కూడా అది
ఇది నా పాస్బుక్ సరే, పద. పాస్బుక్ వెనక కింద 1B ఉంది, 1B కూడా ఉంది దీంట్లో. దీని కింద పాస్బుక్ 1B కూడా ఉంది, నాకు పాస్బుక్ ఉంది, 1B ఉంది. ప్రజెంట్ నేను భూమిలో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి సార్ మీ దగ్గర. ఎప్పటికప్పుడు ఎవిడెన్స్ ఫోటోలు కూడా పట్టుకున్నాను. నేను భూమి మీద ఉన్నట్టు ఎవిడెన్స్ ఉన్నాయి దగ్గర. ఎప్పటికప్పుడు నేను ఫోటోలు కూడా తీసుకున్నా. బోర్ వేసినప్పుడు తీసిన 3 సంవత్సరాలు బోర్ వేసి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం బోర్ పడ్డది. నేను బోర్ వేసినా కూడా పెద్ద మనుషులు ఉన్నారు సార్, అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి. నాకు పెద్ద మనుషులు ఊళ్ళో న్యాయం చేస్తాను కూడా పెద్ద మనుషులు న్యాయం చేయలేదు. కాకపోతే నేను భూములు ఉన్నాను ఒప్పుకుండా, ఆయన ఒప్పుకున్న మాట నిజమే, కానీ నాకు 15 గుంటలు ఆమె మీద ఎక్కలేదు కాబట్టి నాది నాకు కావాలని కొట్లాడిండు. పెద్ద మనుషులు కూడా 5 గుంటలు ఇస్తారు, తీసుకోండి, తీసుకోలేదు, పోయిండు. ఇవన్నీ నా మీద దుట్టేసుకొచ్చి 3 సంవత్సరాల నుంచి నన్ను కన్న తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు ఆపుతుండో. ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం స్పందించట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి పిచ్చిదాన్ని అయిపోయినా ఎవరు కూడా నాకు స్పందించట్లేరు, నాకు న్యాయం చేయట్లేరు. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీని మీద స్పందించి నాకు న్యాయం చేకూర్చాలని. ఈ అనిల్ రెడ్డి సార్ చాలా నన్ను ఇబ్బంది పెట్టి నిన్న ఫీల్డ్ మీదకి వచ్చి నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేసి, ఆడ మనిషిని కూడా చూడకుండా కూడా నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ మాట్లాడి వాళ్ళు లంచం తిన్నాడో ఏం చేసినో కానీ మొత్తం వాళ్ళకే ఫేవర్ వాళ్ళకి ఉందమ్మా దగ్గర రికార్డు పరంగా వచ్చినట్టు. కానీ ఫీల్డ్ మీద ఎవరు ఉందని చూస్తలేడు. తను వచ్చి కూడా ఫీల్డ్ మీద ఉందని 4 సాక్ష్యం చెప్పినా కానీ దాన్ని పట్టించుకుంటలేడు. వాళ్ళని కూడా తీసుకుపోయి నేను జైలు అల్లేస్తా మిమ్మల్ని అట్లా మీకు కూడా ఇబ్బంది అవుతుందని అలా బెదిరించి ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు దయచేసి నాకు న్యాయం చేయాలి. ఓకే, చూస్తున్నారు కానీ ఈ ఓన్లీ రెవెన్యూ అధికారుల అలసత్వం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎప్పటికైనా రెవెన్యూ అధికారులు అనేది గట్టిగా పనిచేసి ఒకరి పేరు మీద భూమి ఉన్నప్పుడు ఇంకోళ్ళ పేరు మీద పాస్బుక్ ఇవ్వడం చాలా దుర్మార్గం. ఇలాంటి విషయాలపై ఇదే కాదు, ఎక్కడైనా సరే ఒకరి పేరు మీద భూమి, ఇంకోళ్ళ పేరు పాస్బుక్ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కానీ జారీ చేయొద్దు. చూస్తున్నారు. థ్యాంక్ యూ.